అరే తమ్ముడు నమస్తే. ఏం నడుస్తుందన్న మరి? అంత మంచిదేనా? మంచిదన్న. మరి ఎట్లా యూట్యూబ్ పేజ్? పొట్ట బాగా తగ్గిపోయింది. లేదన్న, ఏడన్నా కంపెనీలో పని చేయాలా, తినాలా, కంపెనీలో పని చేయాలా, అదే ఇక మీటింగ్స్ ఉంటాయి మనకి జర సెమినార్స్. అవునన్నా. మన పూణేలో ఉంటున్నా అన్న. ఎప్పుడు వచ్చినావు? నేను వచ్చానా, నిన్ననే వచ్చినా అన్న. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పేజ్ చూస్తావు? ఎందుకు చూసాడా అన్న? అవి న్యూస్ ఛానల్ చాలా చూస్తాను. ఇంకా న్యూస్ ఛానల్ నడిపిస్తున్నావా? నడిపిస్తున్నా కదా. ఇంకేం నడుస్తుంది? అయ్యో వీవర్కి చెప్తున్నా, ఈ మా తమ్ముడు చాలా సూపర్ టాలెంటెడ్ పర్సన్. ఎందుకోసం అంటే చెప్పాలి, వీడు పూణేలో ఏ కంపెనీ పెట్టాలి? మాదా అది డాలర్ కంపెనీలో పనిచేస్తాడు. అంటే అడ్వైజరా? సూపర్వైజర్ చేస్తాడు. బట్ రీల్స్ మాత్రం మంచి తీసుకుంటూ పంపిస్తాడు నాకైతే, కొద్దిగా అప్పుడప్పుడు. అయితే నేనేమంటున్నా అంటే, ఇట్లాంటి వాళ్ళ కోసం లైకులు కానీ షేర్లు కానీ అట్లాంటి సపోర్ట్ చేస్తే, యువత మనకు ఇప్పుడు ఎట్లాగో ఉద్యోగాలు లేవు, యూట్యూబ్ ఛానల్ మీద చాలామంది ఆధారపడి బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం మనం ఏం చేయాలంటే, ప్రతి వాళ్ళకు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేసినాం అనుకో, ఎట్లన్నా పైసలు వీకాడినాయి. 400 రూపాయలు మనము పే చేసుకున్న దాన్ని బట్టి పైసలు వీకాడినాయి. కానీ అన్న, మీకు సబ్స్క్రైబ్ చేస్తే, లైక్ చేస్తే, షేర్ చేస్తే మీకు ఏమన్నా డబ్బులు తెలిగాయి అన్న? ఒక చిన్న యూట్యూబర్ కి ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది. ఈ తమ్ముడు గురించి నేను చెప్తున్నా ఏంటంటే, మంచిగా నడిపించుకో, మంచిగా చూసుకుంటా, మంచి పని చేసుకో. ఇక మన గురించి చెప్దామా అంటే, ఇక మనమైతే నీకే తెలుసా ఏంది, మనం క్రైమ్ రిపోర్టింగ్ ఆపరేటర్. నువ్వు చాలా పెద్ద రిపోర్టర్ అన్న. ఇంకా రిపోర్టింగ్ ఇట్లానే చేస్తా ఉండు, ఇంకా ప్రజలకి ఇట్లానే సేవ చేస్తా ఉండు అన్న. సమాజంలో జరిగేది ప్రతి ఒక్క ఇక్కడ నడుస్తున్న ప్రతి ఒక్క న్యూస్, ఇప్పుడు నడుస్తున్న న్యూస్ ఇప్పుడు వెంటనే ఎంత తొందరగా అయితే అంత తొందరగా యూట్యూబ్ ఛానల్లో వేసాయన. ఇదే కాదు, ప్రతి ఒక్క న్యూస్, ప్రతి ఒక్క యాక్సిడెంట్, ప్రతి ఒక్కటి పంపినా. సరేనా? నువ్వు చెప్పుడు కాదు తమ్మి, యూట్యూబ్ ఛానల్ అంటే న్యూస్ ఛానల్ నడుపుడు అంటే, అవునన్నా, అది ఎట్లా అంటే కత్తి మీద సాములు అంటే. అంటే ఒకడు మంచిగా ఉంటాడు, ఒకటి బ్లాక్ దందా ఉంటది, ఒకటి నంబర్తో దందా ఉంటది, ఒకడు హీటింగ్ పెడతాడు, ఒకటి హెయిర్ స్టైల్ పెడతాడు, ఒకడేం పోయి డైరెక్ట్ హెడ్జడే పెట్టిస్తాడు. కానీ అన్న మనం అట్లా కాదు కదా. నేనేమంటున్నా అంటే, యూట్యూబ్ ఛానళ్లకు ఎప్పుడు కానీ మీరు తక్కువ అంచనా వేయకండి. ఎందుకోసం అంటే, వాడు వాడేది ఒక ఛానల్. పెద్ద టీవీ9 అట్లా చిన్న పెద్ద టీవీలు, పెద్ద షోలు తయారు చేసే వాళ్ళు ఇట్లాంటి కెమెరాలు వాడతారు వాళ్ళు. కానీ వాళ్ళకి ఏంటంటే ఠగా లైకులు కొడతారు. నిజమా అబద్ధమా ఏముండదు. లోకల్ లెవెల్కి వస్తే, గ్రౌండ్ లెవెల్కి వస్తే నేను రీల్ తీస్తున్నా. ఇప్పుడు నేను రీల్ తీస్తున్నా, వాస్తవానికి నేను రీల్ తీస్తున్నా. కానీ ఈ పిచ్చిన కొడుకులు ఏం చేస్తున్నారు రా అనుకుంటారు. వాస్తవానికి ఏంటంటే, మీరు రీల్ చూస్తున్నారు, అదే మీరే పిచ్చోళ్ళు. ఇది అంటే మేము పని చేస్తున్నాం. మీరు ఇప్పుడు ఇండివిజువల్ గా కూర్చొని రీల్ ఇస్తున్నారు. మేము అనేది ఏంటంటే, మా పాయింట్ మీకు అర్థమైందా? నీ చేతిలో 10,000 రూపాయలు ఫోన్ ఉన్నది, వాస్తవం ఒప్పుకుంటా. నా చేతిలో సుఖ 10,000 రూపాయలే, 20,000 రూపాయలు ఫోన్ ఉన్నది. ఎందుకోసం అంటే, ఫోన్ అందరి దగ్గర అవసరమే ఇప్పుడు. కాకపోతే మీరు రీల్ చూసుకుంటే టైం వేస్ట్ చేస్తున్నారు. మేము రీల్ తీసుకుంటా టైం వేస్ట్ చేయకొచ్చినాం, టైంకు వాడుకుంటున్నాం. చూడండి మీరు కూడా అగుతామే, నేను మాట్లాడతా కదా. టైంకున్న విలువ ఏంటంటే, ఉన్న సమయంలోనే తొందరగా గ్రోత్ కావాలా. ఫస్ట్ నువ్వు గ్రోత్ కావాలనుకుంటే, ఒక సమయం అనేది చిన్నది కాదు. ప్రతి నిమిషము మనకు ఒక బాగా ఇంపార్టెంట్ విషయమే. ప్రతి నిమిషం మనకు బాగా ఇంపార్టెంట్ విషయమే. చాలా మెమరబుల్. కన్ను మూసి కన్ను తెరిచినంత సేపట్లో ఏమైనా జరిగిపోవచ్చు ఈ సృష్టిలో. కాబట్టి ఉన్న టైంలోనే ఏ మనిషి అయినా ఒక్కసారిగా కోటీశ్వరుడు కాదమ్మా. అయ్యా, నువ్వు మొబైల్ చూస్తున్నావు కదా, నీకే చెప్తున్నా, ఏ మనిషి అయినా ఒక్కసారిగా కోటీశ్వరుడు కాదు, ఒకటేసారి లంగ కాదు. ఆ నసీబ్ ఎట్లుంటే అట్లా అయితే తప్పితే వేరేదేం కాదు. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ఈ సొసైటీ ఏదైతే ఉన్నదో, బ్లేమ్ చేసే సొసైటీ ఇది. వాడు ఇది చేస్తున్నాడు రా అంటే, వాడు ఏదో ఒక అమ్మాయి, వాళ్ళు రీల్స్ చేస్తారు, వాళ్ళ పని అది, ప్రొఫెషనల్ వర్క్ అది.
ఎందుకోసం అంటే దాని మీదనే ఆధారం కాబట్టి, వాళ్ళ జీవనోపాధి అదే కాబట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ మీరేం చేస్తారంటే ఈ అమ్మాయిలకు పందికి లేదు, వీళ్ళు ఇట్లనే చేస్తారు, ఒక పాటకి ఇంకొక ఏదో ఎక్స్పోజ్ చేసుకుంటూ ఉంటారు. ఇట్లా డిస్క్రైబ్ చేయకూడదు. మీ వల్ల సొసైటీలో యువత చెడిపోతున్నది. యువతకు ఎంకరేజ్ చేయాలి. లైక్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా వాడు చెడు అలవాట్ల నుంచి దూరం అయిపోతాడు. మంచి అలవాట్లకు దగ్గర కావాలనుకుంటే రీల్స్ తీస్తే ఏమైందంటే సమాజంలో నేను పోతున్నా, నా ఫేస్ అనేది సమాజం చూస్తున్నది, ఈ చూసే ఫేస్కు ఒక వాల్యుయేబుల్ వస్తుంది కాబట్టి నేను చెడు అలవాట్లకు దూరంగా ఉంటా అనే మెసేజ్ మీ ద్వారా నేను 10 మందికి షేర్ చేయగలుగుతా అని చెప్పేసి నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నది. మీరు ఖచ్చితంగా నా మాటలకైతే మీరు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇస్తారు కంపల్సరీ. ఇది యూట్యూబ్ ఛానల్ వాళ్ళ గురించి మాత్రం తీసిన వీడియో అయితే కాదు, కానీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చేసే కష్టం ఎంత విలువ ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఆ యూట్యూబ్ ఛానళ్ళలో కాదు, సమాజానికి కొంత యూట్యూబ్ ఛానల్ లేకపోతే మొత్తం బస్ట్ పట్టిపోతుంది ఈ కాలంలో, ఈ జమాన్లో. ఎందుకోసం అంటే అప్పట్లో మా అయ్య ఉండే రూపాయి రింగ్ దాంట్లో బిల్ల వేసి హాల్లో 08467259006 ఇట్లా కొట్టి హాల్లో అన్న దగ్గర రూపాయి పడిపోతుండే. ఇప్పుడు అట్లా లేదు, నువ్వు వాడినా వాడకుండా 400 వీకాడిని. మరి పీకితే పీకా, ఆ పీకేది వీకేది మనం పీకదాం కదా. ఇది ఒకటి ఉపాయం లేదు కదా, అది నీకు రాకచ్చే నాకు రాకచ్చే, మరి చూస్తున్నతో చూస్తున్నావు. ఓడిదో చూసి లాభం ఏంది? ఈ పోరాడు మనోడి బస్ లైక్ కొట్టి, ఈడు చెప్పే విషయంలో కొద్దిగా అంత మ్యాటర్ ఉన్నది, లైక్ కొట్టాయి. మ్యాటర్ లేకుంటే డిస్లైక్ కొట్టాయి. అట్లా ఏదైనా కామెంట్ చేయి, అరే తమ్మి నువ్వు చెప్పిన దాంట్లో రైట్ ఉన్నది, కానీ ఇది కొద్దిగా దీంట్లో కొద్దిగా ఈ మార్పు ఉంటే మంచిగా ఉంటుంది అనే ఒక నీ యొక్క అభిప్రాయ సేకరణ కూడా మేము స్వీకరిస్తాం. యూట్యూబర్స్ చేసే ప్రయత్నంలో ఇది ఒక భాగం మాత్రమే. ఎందుకోసం అంటే ఈ పంచభూతాల సాక్షిగా మనిషి అనేవాడు ఎవ్వడు నేను పుడతనే నేను యూట్యూబర్ అయితే అని పుట్టాలి. నాకున్న పరిస్థితులు, నాకున్న ఈ నిడివిడి జ్ఞానం ఏదైతే ఉన్నదో, నేను చదువుకున్న సార్లు నాకు మంచి మాటలే చెప్పారు కాబట్టి మనకున్న సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకోవాలి అనేదే నా కాన్సెప్ట్. మిగతా ఉద్దేశం అయితే ఏం లేదు. ఏదేమైనా మీకు మనసుకు నచ్చితే యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు కొద్దిగా ఎంకరేజ్ చేయండి. ప్లస్ వాళ్ళ కామెంట్ రూపంలో కానీ, డిస్లైక్ రూపంలో కానీ, ఏదో ఒకటి లైక్ రూపంలో కానీ, నచ్చితే లైక్ రూపంలో కానీ ఏదో ఒకటి చేయండి, కానీ మాత్రం చేయండి. ఎందుకోసం అంటే డబ్బులు ఉరికే రావు. జోయల్కి అసలు చెప్తాడు గుండు ఉన్న ఆయన పేరు నాకు తెలియదు, కానీ డబ్బులు ఊరికే రావు. డబ్బులు మీరు వేస్ట్ చేయకూడదు. వీడియోలు చూసి ఇది కాదు, మనకు సంబంధించి మన సమాజానికి సంబంధించి లొకాలిటీ ఉన్నప్పుడు దానికి సంబంధించింది ఏమున్నదో అది వేసేయాలని చెప్పేసి నేను అందరికీ ఈ వేదిక కాదు మేము యూట్యూబ్ షార్ట్ తీస్తున్నాం కాబట్టి ఈ షార్ట్ ద్వారా మీకు చెప్తున్నాం. ఒక చిన్న షార్ట్ లాజిక్ పాయింట్ మీరు మూడే అర్థం చేసుకోండి. ఏంటంటే ఒకటే జీవితంలో పైకి రావాలంటేనా కింద మాట్లాడే వాళ్ళ గురించి మన వెనకాల మాట్లాడేటోళ్ళు వెనకనే ఉంటారు. వాళ్ళ గురించి వదిలేయి, నీ పని ఏదో నువ్వు చేసుకుంటూనే వెళ్ళిపో. బస్ సక్సెస్ అనేది తర్వాత అదే వస్తుంది. ఇక బస్ ఈ 3 సిద్ధాంతాలు న్యూటన్ థర్డ్లో ఇట్లనే ఉంటుంది. ఫ్లేమింగ్ నియమం లెక్క నువ్వు పని చేసుకొని నువ్వు అయిపోయా. కామెంట్ చేసేటోడు కింద ఉంటాడు ఎప్పటికాడు, ఈ పక్కకు ఉన్నోడు పక్కకు అదురుతూనే ఉంటాడు, అది వదిలేసి. కానీ మాత్రం పని మాత్రం కంటిన్యూ నడుస్తూనే ఉన్నాడు. నో స్టాప్, నో జనరేషన్. మన జీవితం ఉన్నంత వరకు అలసట లేని జీవం ఏదైనా ఉన్నదంటే ఈ ప్రాణం ఒకటే. ఆ ప్రాణానికి మీరు ఇవ్వాల్సిన ధైర్యం, ఏదైనా ఇవ్వాలనుకున్నది, ఏదైనా మంచి గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వాలనుకుంటే, మంచిగా సొసైటీలో ఉన్న పిల్లలు చెడిపోకుండా ఉండాలనుకుంటే ఏదో షార్ట్లు తీస్తున్న పిల్లలకు, లేదంటే ఏదైనా చేస్తున్న పిల్లలకు వాళ్ళ గురించి ఏంది, అసలు ఆడ ఏం చేస్తాడు, ఆడ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు లెక్క ఏంది, ఆడ పరిస్థితి ఏంది అని చూసి మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఏమైనా నేను సోది ఎక్క చెప్పిన అనిపిస్తున్నదేమో మీకు, అనిపిస్తే కింద కామెంట్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మనం వీడియో తీసినాం, వాళ్ళు చూసుకున్నారు, అయిపోయింది, ఇంకేం లేదు ఇక.